సార్ నమస్కారం సార్. నమస్తే సార్ రితిక మన రోహిత్ శర్మ గారి క్రికెటర్ రోహిత్ శర్మ గారి వైఫ్ అయితే అంతకుముందు రఫాలో జరిగిన దాడులకు నిరసనగా తన ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టింది, ఆల్ ఐస్ ఆన్ రఫా అని చెప్పేసి. అప్పుడు ఆమె పైన విపరీతంగా ట్రోల్స్ వచ్చేసాయి. అంటే ఇండియాలో జరుగుతున్న దాడులపైన మీ స్పందన లేదు, మణిపూర్లో అటువంటి ఘటన జరిగింది కదా, దానిపైన ఎందుకు మీరు పోస్ట్ పెట్టలేదని చెప్పేసి విమర్శలు అయితే వచ్చాయి. అయితే ఇప్పుడు రీసెంట్గా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి చూసాం ఆ బస్ పైన కదా, దానిపైన కూడా ఆమె స్పందిస్తూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. అంటే హిందూ భక్తులపైన ఉగ్రవాదుల దాడి నిజంగా బాధాకరం అని చెప్పేసి ఒక పోస్ట్ అయితే పెట్టింది. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అసలు అంటే విమర్శలకు జవాబుగా పెట్టింది అంటారా? ఎందుకు పెట్టింది సార్? అంటే పాలస్తీనా వ్యవహారాలకు స్పందిస్తూ ఆవిడ గతంలో పోస్టులు పెట్టినప్పుడు విమర్శలు వెల్లువెత్తాయి. అవును. ఇప్పుడు ఆవిడ అంటే మన బెదిరింపులకి కొంత భయపడి ఆవిడ టోన్ మార్చింది అనే ఆనందం కనిపిస్తోంది. ఈ పోస్టు వైరల్ కావటం వెనకాల అంటే కాశ్మీర్లో జరిగినటువంటి ఈ బస్సు మీద ఉగ్రవాదుల దాడి, డ్రైవర్ని చంపేయటం, పైగా డ్రైవర్ కారు పక్కకి అది బస్సు పక్కకి తిప్పకపోయి ఉంటే బస్సులోకి ప్రవేశించి మొత్తం అందరినీ చంపేసి ఉండేవాళ్ళు అనేది ఒక వెర్షన్ ఆల్రెడీ ప్రచారంలో ఉంది. తన ప్రాణాలు అడ్డం పెట్టి మిగిలిన ప్రయాణికుల ప్రాణాలు కాపాడాడు అతను అనేది జరుగుతున్నటువంటి అంటే బయట సర్క్యులేట్ అవుతున్నటువంటి వాస్తవం కూడా అయి ఉండొచ్చు అది. సో దీని మీద ఆవిడ స్పందిస్తూ ఒక పోస్టు పెట్టడం అనేది చాలామందికి నచ్చింది. జనరల్గా ఆవిడ స్పందించి ఇలా మాట్లాడటం బాగుంది అనుకోవడం వేరు, కానీ ఇది వైరల్ కావటం వెనకాల దీన్ని వైరల్ చేయటం వెనకాల ఎవరైతే ఆవిడ మీద గతంలో దాడి చేశారో, ఆవిడ పాలస్తీనా మీద మాట్లాడినప్పుడు ఎవరైతే దాడి చేశారో వాళ్ళు ఆనందపడ్డారు అనేటువంటి అభిప్రాయం కనిపిస్తుంది. వాళ్ళ ఆనందం కనిపిస్తుంది దీని వెనకాల. ఇది వైరల్ కావడం వెనకాల ఆ రోజున ఆవిడ మీద దాడి చేసిన వాళ్ళు పొందినటువంటి ఆనందం కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే చాలా రిమార్కబుల్గా వాళ్ళు హిందుత్వ ఎజెండాతోనే దాడి జరిగింది ఆ రోజున ఆవిడ మీద. మణిపూర్ వ్యవహారాల మీద ఆవిడ స్పందించినా ఆవిడ పట్టించుకునేవాడు కాదు, అది కూడా దాడి జరిగే ప్రయత్నమే. అంటే అది హిందుత్వ ఒక ప్రోగ్రామ్గా చేసినటువంటి దాడులు, చర్చిల మీద దాడులే, దాని మీద స్పందించినా కానీ ఆవిడ మీద దాడి జరిగి ఉండేది. అది దేశీయ సమస్య అయినప్పటికీ ఇక్కడ వీళ్ళు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే దేశీయ వ్యవహారాల మీద స్పందించకుండా అంతర్జాతీయ విషయాల మీద స్పందిస్తున్నారు ఏమిటి అనేది కాదు. ఇక్కడ హిందువుల మీద జరుగుతున్న దాడుల గురించి నువ్వు స్పందించవేమిటి, అక్కడక్కడ పాలస్తీనాలో గాజాలో జరుగుతున్న వాటి గురించి నీకెందుకు అనేది వాళ్ళ ప్రధానమైనటువంటి ఎజెండా. పైగా ఇక్కడ మనకు వ్యతిరేకమైనటువంటి వాళ్ళ మీద అక్కడ దాడులు జరుగుతుంటే ఇక్కడ ఒక మతాన్ని శత్రువుగా చూపించడం అనేది జరుగుతోంది. హిందుత్వ పర్టికులర్గా ఇస్లాం గొడవలు జరుగుతున్నాయి గాజాలో, దాన్ని ఎందుకు మీరు హైలైట్ చేస్తారు అనేది ఆవిడ మీద దాడి చేయడానికి కారణం. ఇస్లాంని ఎందుకు హిందుత్వ ప్రధానంగా విలన్గా చూపించే ప్రయత్నం చేస్తోంది ఈ దేశంలో అంటే ఇప్పుడు ఈవిడ సరెండర్ అయినట్టుగా భావిస్తున్నారు. సరెండర్ అయినట్టుగా భావించి ఆనందాన్ని అలా షేర్ చేసుకుంటున్నారు వాళ్ళు. చూసారా మనం కొట్టిన దెబ్బకి దిమ్మ తిరిగి ఈవిడ ఎలాగా టోన్ మార్చిందో చూసారా, ఇలా మేము ప్రపంచాన్ని మా కంట్రోల్లో తీసుకోగలం, కాబట్టి ఎవరైనా నెగిటివ్గా మాట్లాడితే రెట్టించిన ఉత్సాహంతో దాడులు చేయండి, వాళ్ళు కూడా టోన్ మార్చుకుని సరెండర్ అవుతారు అనే ఒక సంకేతాన్ని ఇచ్చారు దీన్ని వైరల్ చేయటం ద్వారా. ఇది ప్రోగ్రాం. ఎందుకు వాళ్ళు ఇస్లాంను బూచిగా చూపించాలనుకుంటున్నారు అంటే వాళ్ళకి ఇస్లాం ఏదో చేసేయాలనే ప్రోగ్రాం కాదు. ఈ దేశంలో సంపద మొత్తం గుజరాత్, రాజస్థాను దోచేస్తున్నాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. బనియాలు, మార్వాడీల రాజ్యమే నడుస్తోంది వ్యాపారంలో. చాలామంది వాళ్ళని విలన్లుగా భావిస్తున్నారు. నిజానికి విలన్లు వాళ్ళే ఈ దేశంలో, కానీ జనం తమని విలన్లు అనుకోకుండా ఉండటం కోసం వాళ్ళు ఇస్లాం అనేటువంటి బూచిని విలన్గా చూపించు ఒక విలన్ కాని విలన్ని
విలన్గా చూపించి ప్రజల మనసుల్లోకి ఎక్కించడం కోసం నిరంతరం తపన పడుతూ ఉంటారు. అదే వాళ్ళ ప్రోగ్రాం. ఇప్పుడు ఈ రితికా మీద వాళ్ళు రితికాని సరెండర్ చేసుకోవటం హిందుత్వానికి సరెండర్ కాదు, వాళ్ళు మార్వాడి బనియా రాజ్యానికి సరెండర్ చేసుకోవటమే. మార్కెట్ ప్రోగ్రామ్ ఇది. ఈ మార్కెట్ ప్రోగ్రాంలో భాగంగానే ఈ ట్రోల్స్ జరుగుతున్నాయి. చాలా డబ్బులు వెదజల్లుతున్నారు వాళ్ళు ఇలాంటి వాటి మీద. ఈ వీడియోని వైరల్ చేయటం వెనకాల వాళ్ళ కృషి ఉంది. ఇంతకుముందు ఆవిడ మీద దాడి చేసిన వాళ్ళే ఇప్పుడు ఈ వీడియోని వైరల్ చేశారు, ఈ పోస్ట్ని. గతంలో ఆవిడ పోస్ట్ మీద ఎవరైతే దాడి చేశారో వాళ్ళే వైరల్ చేస్తున్నారు. కాబట్టి ఇదంతా పెయిడ్ ప్రోగ్రామ్, డిజైన్డ్ ప్రోగ్రామ్, ప్రజల స్పందన కాదు ఇది. ఆ రోజున నార్మల్గా ఆవిడ పెట్టినటువంటి పోస్టుకి ఎవరో కొంతమంది సానుకూలంగాను కొంతమంది ప్రతికూలంగాను స్పందించి ఉండొచ్చు. ఇప్పుడు కూడా కొంతమంది అనుకూలంగాను కొంతమంది ప్రతికూలంగా స్పందించి ఉండొచ్చు. అది లిమిటెడ్, అది పబ్లిక్ ఒపీనియన్. ఈ వైరల్ కావటం అనేది పబ్లిక్ ఒపీనియన్ కాదు, ఈ రోజున ఆ రోజున కూడా. ఇది కేవలం రితికా మీద జరుగుతున్నటువంటి వ్యవహారంగా మాత్రమే కాదు చూడాల్సింది. ఈ దేశంలో బనియా మార్వాడి వ్యాపార సామ్రాజ్య విస్తరణ కోసం సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి గ్రూప్స్, వాటి తాలూకా ప్రభావం, అవి ఎలా బెదరగొడుతున్నాయి, జనాల్ని ఎలా సరెండర్ చేసుకుంటున్నాయి, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాయి లొంగిపోయినటువంటి వాళ్ళని. అంటే ఆవిడలో ఆ మనసు ఉండి ఉండకపోవచ్చు, ఆ అభిప్రాయం ఉండి ఉండకపోవచ్చు. అంటే ఆవిడ చాలా స్పష్టంగా ఆ రోజున అక్కడ పాలస్తీనాలో జరిగిన దుర్మార్గం మీద ఎలాంటి స్పందన తెలియజేసిందో మానవత్వంతో, అదే స్పందన ఈ రోజున తెలియజేసి ఉండొచ్చు. కానీ దాన్ని లింక్ చేసి ఈవిడ లొంగిపోయింది అని చెబుతూ దీన్ని ప్రమోట్ చేయటం, దీని మీద వార్తలు రాయించటం, ఇదంతా ప్రోగ్రామ్గా జరుగుతోంది. ఇది వాళ్ళ వ్యూహం. అందుకని ఇస్లాంని బూచిగా చూపించటానికి, ఇస్లాం వ్యతిరేకులుగా జనాల్ని మార్చటానికి, అలాగే ఎవరైనా సానుకూలత ఉంటే వాళ్ళు మేము ఇది బహిరంగంగా మాట్లాడటం తప్పే అని అంగీకరించేలాగా, వాళ్ళు అంగీకరించకపోయినా కానీ అంగీకరించినట్టుగా బుకాయించి వాళ్ళని కంట్రోల్లోకి తీసుకునే పద్ధతిలో బిహేవ్ చేయటం, ఇది ఒక వ్యూహంగా హిందుత్వ అంటే అది కేవలం బనియా మార్వాడి వర్గం మాత్రమే. వాళ్ళు ఆ పనిలో ఉన్నారు, వాళ్ళు చేసినటువంటి ప్రోగ్రాం ఇది. ఓకే. అందుకని దీని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది దేశవ్యాప్తంగా. పైగా వాళ్ళు భారతీయత అనే పేరుతో ఏంటి ఇక్కడికి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళని ఎందుకు దెబ్బ కొడుతున్నారు మీరు అని అడిగితే, ఇది భారతదేశం, మనం భారతీయులం అని దేశభక్తి మాట్లాడతారు. అది ఆ దేశభక్తి చాటున దోపిడీ జరుగుతుంది. దేశభక్తి చాటున, మతం చాటున, ఈ రెండింటినీ అడ్డం పెట్టుకుని వాళ్ళు దోచేస్తున్నారు జనాల్ని. సినిమా హాళ్ళల్లో జనగణమన వేయటం వెనకాల కూడా కుట్ర ఇదే. బీజేపీ ప్రతి అడుగులోనూ ఉన్న కుట్ర ఇదే. మోడీ గారి కార్యక్రమము, అమిత్ షా గారి కార్యక్రమము ఇదే. వీళ్ళ వ్యాపార విస్తరణ, దాని స్థిరీకరణ. మొన్న ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకత కనిపించడానికి కారణం కూడా ఇదే. చాలామంది ఈ సఫరింగ్లో నుంచే బీజేపీకి ఓటేయడానికి జంకారు అన్ని చోట్ల. ఉత్తరప్రదేశ్లో ఓడిపోవడానికి కారణం కూడా అదే. ఈ నిరసనని ఎలా కంట్రోల్ చేయాలి, ఈ 5 ఏళ్లలో మళ్ళీ జనాలను ఎలా తన ఫోల్డ్లోకి తీసుకోవాలి, కొత్త నెరేటివ్స్ ఏవీ లేవు ఇప్పుడు వాళ్ళ దగ్గర. పాత నెరేటివ్స్ అన్నీ అయిపోయినాయి. ఎప్పుడైతే అవి అయిపోయినాయో జనాలకు మళ్ళీ కడుపు కాలి చిరాకు పడ్డారు వీళ్ళ మీద. ఈ చిరాకు నుంచి బయటపడటానికి ఏం చేయాలనే ప్రోగ్రాంలో ఇప్పుడు బీజేపీ ఆలోచనలో ఉండి వాళ్ళ నెట్వర్క్ అంతా ఇలాంటి వ్యవహారాలు, ఈ రితికా లాంటి వాళ్ళ మీద దాడులు చేయడానికి కేటాయిస్తున్నారు. ఓకే.